హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ BB65 Vlogs భవానీస్ కిచెన్. టుడేస్ రెసిపీ పండుమిరపకాయలు నిలవ పచ్చడి. నేను 2 కిలోల పండుమిరపకాయలతో పచ్చడి చేసి చూపిస్తానండి. మిరపకాయల్ని మనం తెచ్చుకునేటప్పుడు గట్టిగా ఉండే మిరపకాయలను చూసి తెచ్చుకోవాలి. మన మిరపకాయను ఒత్తినప్పుడు సొట్టపడకుండా ఉండాలి. మిరపకాయలన్నింటిని ఒక బేసిన్లోకి తీసుకొని మునిగే వరకు వాటర్ పోసి శుభ్రంగా కడుక్కోండి. కడిగిన తర్వాత నీళ్ళన్నీ వంపేసి ఒక క్లాత్ తీసుకొని మిరపకాయల తొడిమిలు తీసివేసి తుడిచి ఆరబెట్టండి. మిరపకాయలు తుడుచుకునే ముందే ఒక కాటన్ క్లాత్ పక్కన పరుచుకోండి. తుడిచిన వాటిని క్లాత్ మీద వెడల్పుగా పరుచుకొని 1 గంట సేపు ఎండలో ఆరబెడితే తడి లేకుండా ఆరిపోతాయి. లేదంటే ఫ్యాన్ కింద 2-3 గంటలు ఆరబెట్టండి. మిరపకాయలు పూర్తిగా తడి లేకుండా ఆరిపోవాలి. 1 కేజీ పండు మిరపకాయలకి 1/2 కిలో చింతపండు తీసుకోవాలి. అంటే 250 గ్రామ్స్. 2 కిలోలకి 1/2 కిలో చింతపండు తీసుకున్నాను. గ్రాముల్లో 500 గ్రాములు. చింతపండులో ఉన్న గింజలు ఈనెలు ఏరివేసి పక్కన పెట్టుకోండి. మిరపకాయలను ఒక్కొక్క కాయని 4 ముక్కలు చేసుకోండి. ఒకేసారి 3-4 కాయల చొప్పున కట్ చేసుకోండి, తొందరగా అయిపోతాయి. చాకు గాని కత్తిపీట గాని కట్టర్ గాని ఏదైనా తడి లేకుండా తుడిచి ఆరబెట్టి వాడుకోవాలి. ఈ విధంగా అన్ని మిరపకాయల్ని ముక్కలుగా కట్ చేసుకోండి. ఉప్పు కిలోకి 2 గిద్దలు వేసుకోవాలి. తూకంలో 350 గ్రాములు ఉందండి. 2 కిలోలకి 4 గిద్దలు అంటే 700 గ్రాములు వేసుకోవాలి. నేను కొలతలో తీసుకున్న డబ్బా 2 గిద్దల డబ్బా అండి, అందుకని 2 డబ్బాలు వేశాను. 2 కిలోలు ఒకేసారి వేసుకోవచ్చని నేను గ్రైండర్లో వేశానండి. మిరపకాయలు కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ తర్వాత ఉప్పు వేసి కలిపితే తొందరగా నలిగిపోతుంది. మధ్య మధ్యలో మిరపకాయల్ని స్టీల్ గరిటెతో కాకుండా చెక్క గరిటెతో తిప్పుకోండి. గ్రైండర్ను కూడా శుభ్రంగా తుడిచి తడి లేకుండా ఆరబెట్టండి. ఆరిన తర్వాతే పచ్చడి వేసి రుబ్బండి. ఇప్పుడు మొత్తం మిరపకాయ ముక్కలు ఉప్పు వేసేసానండి. పచ్చడిని మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి. మొత్తం పచ్చడిని ఇప్పుడు ప్లాస్టిక్ డబ్బాలో కానీ సీసాలోకి కానీ గాజు జాడీలోకి కానీ తీసుకోండి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న ఈనెలు తీసిన చింతపండుని వేసి కలపాలి. చింతపండుని 3 రోజుల పాటు నాననివ్వాలి. రోజు ఒకసారి ఏదో ఒక టైంలో మూత తీసి ఒకసారి కలిపి మరలా మూత పెట్టుకోండి. మా చిన్నప్పుడు అమ్మ వాళ్ళు ఈ విధంగానే చేసేవారండి. 3 రోజులు నానబెట్టేవారు చింతపండుని. పచ్చడికి కొత్త చింతపండు వాడండి. పాత చింతపండు వాడితే పచ్చడి నల్లగా ఉంటుంది, అందుకని కొత్త చింతపండు వాడండి. నేను తీసుకునే మిరపకాయలు ఘాటుగా ఉన్నాయి కాబట్టి నేను ఉప్పు 700 గ్రాములు తీసుకున్నానండి 2 కిలోలకి. మీరు తీసుకున్న కాయలు కారం తక్కువగా ఉంటే ఉప్పు తగ్గించి వేసుకోండి. కొత్త చింతపండు గట్టిగా ఉంటుందండి. మిరపకాయలతో పాటు 3 రోజులు నానితే బాగా నలుగుతుంది. ఇప్పుడు మొత్తం పచ్చడిని మరలా మిక్సీ పడుతున్నాను. మొత్తం చట్నీని మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి కానీ బేసిన్లోకి కానీ తీసుకోండి. పచ్చడి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని జాడీలో పెట్టుకోండి. పచ్చడి బూజు పట్టకుండా ఉండాలంటే పచ్చడికి వాడే ఏ వస్తువు తడిగా ఉండకూడదు, పూర్తిగా పొడిగా ఉండాలి. మేము ఎప్పుడు కాయలు రాగానే పచ్చడి పెట్టమండి. జనవరి నెలాఖరికి కానీ ఫిబ్రవరిలో కానీ పెడతాము. అప్పుడు కొంచెం ఎండలు స్టార్ట్ అవుతాయి, పచ్చడి కూడా బూజు పట్టదని అంటారు. అప్పుడు పండుమిరపకాయ కూడా పచ్చడికి బాగా తయారై ఉంటుందని అంటారు. జాడీలో పెట్టుకున్నాక జాడీకి మూత పెట్టి ఒక గుడ్డ వేసి తాడిగట్టి పెట్టుకుంటాము. ఇప్పుడు నేను కొంచెం పచ్చడికి తాలింపు పెడుతున్నాను. నువ్వుల నూనెతో తాలింపు పెడుతున్నాను. ప్యాన్లో 5 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేశాను. ఆయిల్ హీట్ అవ్వగానే 1/2 స్పూన్ మినపప్పు, 1 స్పూను పచ్చెనపప్పు, 1/2 స్పూను ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, 1/2 స్పూన్ ఇంగువ వేశాను. తాలింపు ఫ్రై అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసి కరివేపాకు వేసుకోండి. తాలింపు పూర్తిగా చల్లారినాక పచ్చడిలో కలుపుకోండి. పసుపు మొత్తం పచ్చడి కన్నా ఒకసారి వేసి కలుపుకోండి, లేదా ఎప్పటికప్పుడు కొంచెం వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు తాలింపు వేసిన దాన్ని ఒక చిన్న సీసాలో పెట్టుకున్నాను. మీరు ఈ విధంగా ట్రై చేయండి. పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది, సంవత్సరం అంతా నిలవ ఉంటుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై ఛానల్.